కాంగ్రెస్ పార్టీ హిందుత్వాన్ని గురించి ఎక్కువగా దూషించదు, ద్వేషించదు. ఎవడన్నా లోకల్ లీడర్లు మాట్లాడితే తప్పించి కాంగ్రెస్ స్ట్రాటజీ మార్చేసింది. అమెరికా నుంచి వచ్చిన ఆదేశాల లేకపోతే చైనా నుండి వచ్చినటువంటి ప్లానింగ్గా ఏదైనా సరే భారత్కు అనుకూలంగా మాట్లాడుతూ, జాతీయభావానికి అనుకూలంగా మాట్లాడుతూ, కాశ్మీర్ విషయంలో అట్లెందుకు చేయలేదు, ఇట్లా చేస్తుంటే బాగుండేది కదా, లేకపోతే కనుక పాకిస్తాన్ దగ్గర నుంచి పీఓజేకి ఎందుకు తీసుకోలేదు, దాన్ని ఎందుకు వదిలేశారు, తీసుకుంటే బాగుండేది కదా, అట్లాగే వ్యాక్సిన్ అనవసరంగా పాపం ప్రజల ప్రాణాలు ఎందుకు చెలగాటమాడుతున్నారు, అదేదో వ్యాక్సిన్కి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తే పోయేది కదా. అంటే భారత్ ఏం చేసినా భారత్ ఎదుగుదల ప్రతిదాన్ని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చిన కాంగ్రెస్ ఇకపైన అనుకూలంగా ప్రొజెక్ట్ చేస్తూ, అంటే ప్రవాహానికి ఎదురెదడం కంటే దాంతో సాగుతూనే ఒడ్డుకు చేరేటటువంటి కొత్త ఎత్తుగడ ప్రారంభించింది. చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సంథింగ్ ఎవరో కానీ చాలా జాగ్రత్తగా గైడ్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సైకలాజికల్గా దీన్ని తట్టుకోగలదా లేదో చూడాలి.